కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో అన్ని సంక్షేమ పథకాలను నిలుపుదల చేశారని, ప్రజలకు పనికొచ్చే ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టిన పాపాన పోలేదని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు విమర్శించారు. స్థానిక ప్రకాశం నగర్ లో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా హాస్పిటల్ ఉండాలని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని, దాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించారన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతుందని కూటమి నాయకులు భయపడుతున్నారని, సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈగోకి వెళ్లకుండా పనిచేయాలని సూచించారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామని, దీనికి మెడికల్ స్టూడెంట్స్, ఇతర విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. మీరు తీసుకుంటా ఉన్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోండి. వేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 19వ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో హయాంలో ప్రారంభించినటువంటి 17 మెడికల్ కాలేజీల యొక్క ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు సంయుక్తంగా చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మీరు అసెంబ్లీ ప్రారంభించి ఆ అసెంబ్లీలో మీరు చర్చించుకుంటారో, మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో, మీ జీవోలను రద్దు చేస్తారో, లేక మీరు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఈవేళ ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నాం. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దశల వారీగా ఈ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దశల వారీగా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఉద్యమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. చేయనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చరిత్రహీనుల కింద కూడా మిగిలిపోతాం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ